ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎవరు ఎన్నన్నా ఎన్ని ట్రోల్స్ చేసినా ఎంత మిమ్మల్ని దిగదార్చాలని చూసినా కానీ అవేర్నెస్ అయితే గట్టిగా తీసుకురాగలిగారు. అండ్ మీరు దాన్ని చాలా ఇలా తీసేసుకున్నారు అన్నీ కూడా. ఏది జరిగినా కానీ మన మంచికే, అంటే ఒక మనిషిలో ఇంతటి ఓర్పు నేను ఎప్పుడు చూడలేదు. అసలు అంతా మన మంచికి అనే కాన్సెప్ట్ తెలుసా? చాలామంది మాట్లాడతారు. ఒక రాజు ఒక మంత్రి కలిసి అడవికి వెళ్తారు. అడవికి వెళ్తే వేటకెళ్తే రాజు ఎడమ చెయ్యిని పులి వచ్చి తినేస్తే పక్కన మంత్రి ఉండి అయ్యో మంత్రి పులి వచ్చి నా చెయ్యి తినేసింది అంటాడు రాజు. అంటే అంతా మన మంచికే రాజుగారు అంటాడు. అంటే చెయ్యిని పులి తినేస్తే నీకు అంతా మన మంచికే అంటావా అని చెప్పి తీసుకొచ్చి కారాగారంలో బంధిస్తాడు ఎవరిని? మంత్రిని, రాజు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ రాజు వేటకెళ్తాడు. వేటకెళ్తే ఆటవికులు రాజును కిడ్నాప్ చేసి తీసుకుపోయి బలిస్తందుకు అమ్మవారి దగ్గర రెడీగా పెడతారు. పెట్టిన తర్వాత బలిచ్చే టైంకి చూస్తే రాజుకు చెయ్యి ఉండదు. అరే వీడు అవిటివాడు కదా, వీడిని బలి ఇవ్వడానికి అమ్మవారు యాక్సెప్ట్ చేయదని చెప్పి వదిలేస్తారు. వాడిని, రాజును వదిలేస్తారు. రాజు వచ్చి మంత్రి దగ్గరకు వచ్చి అంటాడు, మంత్రి నువ్వు చెప్పింది నిజమేనా? ఆ రోజు నా చెయ్యి తినడం వల్ల నన్ను ఇవాళ ఆటవికులు తెగవాళ్ళు నన్ను వదిలిపెట్టిరో, బలిచ్చేవాళ్ళు లేకుంటే నాకు మంచి జరిగిందయా, నిజమే నువ్వు చెప్పింది, అంతా మన మంచికే అంటాడు. రాజా, నీ మన మంచికి పక్కన పెడితే ఒకవేళ నువ్వు నన్ను కనుక ఇవాళ జైల్లో పెట్టకపోతే నేను నీ ఎంబడి వచ్చేటోని ఇప్పుడు వేటకు, నీ బదులు నన్ను బలిచ్చేటోళ్ళు, అందుకని నువ్వు నన్ను జైల్లో పెట్టడం మన మంచికే జరిగింది, సో అంతా మన మంచికే అంటారు. అప్పటి నుండి అంతా మన మంచికే అనే పదం వచ్చింది. ఓకే. అందుకని అంతా మన మంచికే అంటే మన జాతకం బాగుంటే మంచికే, లేకపోతే చెడుకు. ఓకే. మన జాతకం బాగుంటే ఏది జరిగినా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు తెలుగుదేశం గెలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోవడం వల్ల వేణుస్వామికి చాలా మంచి జరిగింది. ఎలా జరిగింది అంటే ఒక 400 కోట్ల పబ్లిసిటీ వేణుస్వామికి ఫ్రీగా వచ్చింది. ఈ పబ్లిసిటీ నేను ఎంత ట్రై చేసినా నా జీవితంలో రాదు. ఇవాళ తెలుగు రాష్ట్రంలో ప్రతి గడపకు నేను వెళ్ళిపోయినా. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకుంటా. పబ్లిసిటీ ప్రతి ఒక్కటి పిచ్చి అదే కదా. ఇవాళ సెలబ్రిటీ స్టేటస్ కావాలంటే ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక హీరోయిన్ కావాలి, ఒక హీరో కావాలి, ఒక సీఎం కావాలి, అయితే మనకు స్టేటస్ వస్తుంది. కానీ వేణుస్వామికి సడన్గా పబ్లిక్ అయితే తెచ్చిచ్చారు, ట్రోలర్స్ తెచ్చిచ్చారు, మీమర్స్ తెచ్చిచ్చారు, విమర్శకులు తెచ్చిచ్చారు. ఇవాళ నన్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యాక్యూమ్ లేకుండా, అంటే జ్యోతిష్యంలో వేణుస్వామి టాప్ అనే లెవెల్కి నన్ను తీసుకొచ్చేసి ఇంక అక్కడ ఏం లేదు, ఇంకా వేణుస్వామి పబ్లిసిటీ చేసుకోవాలంటే ఇంకేం లేదు, నాకు 100 రీచ్ అయిపోయింది నేను. సో ఇప్పుడు నేను అందుకనే నేషనల్ వైడ్గా ఇంకా నేను హిందీలో ఇంగ్లీష్లో జాతకాలు చెప్పాలని ఫిక్స్ అయినా. అంటే ఈరోజు వేణుస్వామి గారి దగ్గరికి వస్తుంటే ఏదో ఒక స్టేట్ మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే బయట ఏంటి దాదాపు 5-6 గన్మెన్స్ ఉన్నారు. అంటే ఎందువల్ల? అంటే ఈ మధ్య పెంచుకున్నారా? ఈ మధ్యన సెక్యూరిటీ రీజనా? ఈ మధ్యన దాడులు జరుగుతాయి, నా జోలికి వస్తే బొక్కలు ఇరుగుతాయి, అట్లాంటిది ఏం లేదు. దేనికి భయపడాడు వేణుస్వామి, దేనికి వేణుస్వామి భయపడాడు. బట్ ఏంటంటే విఐపీస్ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే పెట్టుకోండి స్వామి గారిని పంపించిన వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళే ప్రతిరోజు వాళ్ళే వస్తారు. ఒక 5-6 ఉంటారు నా ఎంబడి. మార్నింగ్ ఇంటి దగ్గరకు వస్తారు, నేను ఆఫీస్ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నాతో పాటే ఉంటారు ఒక 5-6. యాక్చువల్గా గన్మెన్లను పెడతా అంటే గన్మెన్లు వద్దులంటే సెక్యూరిటీ ఉంచండి, గన్మెన్లు ఎందుకు, గన్మెన్లు నేరీ ఎక్స్ట్రా అవుతుంది, ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అవుతుంది, అవసరం వచ్చినప్పుడు చూద్దామంటే ఇప్పుడు సెక్యూరిటీ ఒక 5-6 ఉంటారు మన దగ్గర. ఇంకా వాళ్ళు కంటిన్యూగా సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే ఉంటారు. ఒక కార్లో వాళ్ళు, ఒక కార్లో నేను. కాన్వాయ్ ఏం లేదు, ఒక కార్ వాళ్ళది, ఒక కార్ నాదే. ఇంకా 2 కార్లే సెక్యూరిటీ, పెద్ద విషయం మళ్ళీ. సో ఇప్పుడు ఏదైనా టైట్ సెక్యూరిటీలో ఉన్నారు. అవును, కష్టం. ఒక 5-6 సెక్యూరిటీ అయితే ఒక 5-6 ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇంటి దగ్గర పొద్దున్నే వస్తారు, వచ్చి మనతోనే ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, మన దగ్గర ఉంటారు. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటారు. నేను ఎక్కడికి వచ్చినా నాతో పాటే ఉంటారు. ఇండియాలో ఎక్కడ తిరిగినా నాతో పాటే ఉంటారు. ఓకే. సో ఫ్రీ యాక్సెస్ ఉందా మన అనుకునే వాళ్ళకి? అందరికీ ఎవరికైనా ఫ్రీ, సామాన్యులకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది. సెక్యూరిటీకి దీనికి సంబంధం లేదు. సెక్యూరిటీ అనేది ఉంటారు అంతే. అది ఎవరో నా మీద ప్రేమతో పెద్దవాళ్ళు పంపించిన మనుషులు, నా మీద నమ్మకంతో నేను చేసిన పూజల ఫలితంగా బాగుపడ్డ వాళ్ళు, గురువుగారు పెట్టుకోండి, గురువుగారు నష్టమేమో మేము పంపిస్తున్నాం కదా అంటే సరే మీ ఇష్టం పంపించండి అంటే వచ్చిన వాళ్ళు రోజు ఉంటారు. వాళ్లకు మన దగ్గరకు వచ్చే వాళ్ళకు డిస్టర్బెన్స్. మీరు వచ్చారు, మీకు ఏమైనా అయిందా? మీ జోలికి మిమ్మల్ని అడిగారా, కనీసం క్వశ్చన్ చేశారా? లేదు. ఫోటోలు దిగారు. మరి మీరు కూడా స్టారే కదా, సెలబ్రిటీ కదా, మీతో ఫోటోలు దిగారు అంతే. అంతకంటే ఏం చేస్తారు? ఎవరన్నా హీరోయిన్ వచ్చింది అనుకోండి ఫోటోలు దిగుతారు, ఎమ్మెల్యే వచ్చింది అనుకోండి ఫోటోలు దిగుతారు. అంతకంటే వాళ్ళు చేసేది ఏముంటుంది? ఏం చేయరు, మనిషిని చూస్తారు, తేడా వస్తే పట్టుకుంటారు అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.